మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక, శాసనసభకు రండి తేల్చుకుందాం, బలంగా కొట్టడం కాదు ముందు సరిగ్గా నిలబడండి అంటూ వార్త తీసుకొని వచ్చింది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరే, బారాస అధినేత కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. మొత్తం మీద కేసీఆర్ కాక కథ ఎట్లున్నదంటే, దంతాలు లేనటువంటి ముసలి సింహం గాండ్రించినట్టుగా ఉన్నది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మొత్తం మీద కాక సోయి తప్పి 14 నెలలకు మళ్ళా మేలుకొచ్చినట్టుగా ఉన్నది. మొత్తం మీద ఈ 14 నెలల కాలంలో ఒకవైపు కేటీఆర్, ఒకవైపు కేసీఆర్, ఇంకోవైపు హరీష్ రావు, మరోవైపు కవితక్క. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కల ఆట నడుస్తున్నది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కి మొత్తం మీద 14 నెలలు అవుతుంది. ఈ 14 నెలల్లో మొత్తం మీద 14 సంవత్సరాల వనవాసం కనిపిస్తున్నది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఏది ఏమైనా మొత్తం మీద గూటకో వేషం గడికో మాట అన్నట్టుగా వీళ్ళ చందనం ఉన్నది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కేసీఆర్, మీరు కాలం చెల్లిన రూపాయి నోటు, గతంలో ఆ నోటుకు చాలా విలువ ఉండేది, ఇప్పుడు ఆ నోట్ అంటే జైలుకు పంపుతున్నారు, ఫామ్ హౌస్ లో ఉండి మీకు ప్రజలతో సంబంధం తెగిపోయినట్లుంది, జనజీవన స్రవంతిలోకి రండి అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మొత్తం మీద కాక పరిస్థితి ఎట్లున్నదంటే, గడికో వేషం బుడరగా వేషం వేసుకొని వచ్చినట్టుగా ఉన్నది. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన దామోదర్ రాజనరసింహ, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు అంటూ వార్త చేసుకొని వచ్చింది. ఇక్కడ గాంధీనే గౌరవించరు, గద్దర్ను గౌరవిస్తారా, మీ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి ఆయన పేరు పెడతా, భాజపాపై పరోక్షంగా విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం మీద మొన్న బండి సంజయ్ కూడా అట్లనే వ్యాఖ్యలు చేశారు. మేము గద్దార్కి ఎందుకు ఇస్తాం, గద్దార్ ఎవడాయా, అది ఇది అంటూ మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆయన వ్యాఖ్యలకు, ఇక ఆయన తెలంగాణకు సంబంధించినోడా లేదంటే గద్దర్ గురించి ఆయనకు తెలియదా అని అంటే, మొత్తం మీద సోయి తప్పి మాట్లాడుతున్నాడు అంటూ తెలంగాణ ప్రజలు అనుకొచ్చిర్రు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా గట్టిగానే చేసిర్రు. మీడియా, మీరున్నదే తెలంగాణలా, మీరున్నది కూడా ఆ గల్లీ ఏదైతే బీజేపీ పార్టీ ఆఫీస్ ఏడైతే ఉందో హైదరాబాద్ లో, ఆ గల్లీకే గద్దర్ పేరు పెడతాం బిడ్డ అంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డి గారు గట్టిగానే చేసిండని చెప్పుకోవచ్చు. ఇది 3వ పేజీలోని వార్త. ఇది ఆర్థిక మూలాలు పటిష్టం, రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.3%, 6.8%, అదుపులోనే ద్రవ్యోల్బణం, సంస్కరణలకు పెద్దపీట వేయాలి, ఏఐతో అప్రమత్తంగా ఉండాలి, బడ్జెట్ కు ముందు కీలక అంశాలను ప్రసంగించిన కేంద్ర ఆర్థిక సర్వే అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ ఆవిష్కరణల కేంద్రంగా భారత్, మధ్యతరగతి ప్రజల కళల సహకారానికి కృషి, పార్లమెంట్ లో రాష్ట్రపతి ముర్ము అంటూ వార్త పేజీలోని వార్త. ఇది మహిళలు, పేదలు, మధ్యతరగతిపై వరాలు, బడ్జెట్ పై మోదీ సంకేతాలు అంటూ వార్త తీసుకొని వచ్చింది. నిన్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి. మీ పల్లెంలో ప్రోటీన్ ఉందా, ఇటుక పేర్చితే ఇల్లు, శరీరం కూడా అంతే, అదో సూక్ష్మ పోషకాల పేర్పు, వాటిలో అతి ముఖ్యమైనవి ప్రోటీన్లు. ఎముకలు కదలాలన్నా, కండరాలు పెరగాలన్నా, కీళ్ళు పని చేయాలన్నా అవే ఆధారం. ఒక మాటలో చెప్పాలంటే అవి మన శక్తికి అండగారాలు. సంపూర్ణ ఆరోగ్యం కోసం వాటి లోటు లేకుండా చూసుకోవాలి. మాంసంలో ప్రోటీన్లు పుష్కలంగా దొరుకుతాయి, మరి శాకాహారంలోనూ అంతకు మించి దొరుకుతాయి. ప్రోటీన్లు శరీరానికి చక్కగా అందేందుకు శారీరక ఆహారాల డైట్ ప్లాన్ ఎలా ఉండాలి అంటూ
వార్త వేసుకొని వచ్చింది 8వ పేజీలోని వార్త. మొత్తం మీద మీ పల్లెం, మీరు తింటున్నటువంటి పల్లెంలో పోషకాలు ఉన్నాయా అంటూ వార్త వేసుకొని వచ్చింది 8వ పేజీలోని వార్త. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది. 14 నెలలుగా మౌనం గమనిస్తున్నా, నేను కొడితే మామూలుగా ఉండదు. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ, వారాస అధినేత కేసీఆర్. నేను కొడితే మామూలుగా ఉండదు, ఎవడైతే గట్టి కొడతాడో వాడే పండుగ అన్నట్టు కేసీఆర్ కాక కూడా నేను కొడితే మామూలుగా ఉండదు, గట్టిగా ఉంటది అటు కేసీఆర్ చెప్పుకొని వస్తున్నాడు. ఏది ఏమైనా చచ్చిపోయిన పాముకు గెలికితే గడికోసారు బుసగొట్టినట్టున్నది అటు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మొత్తం మీద కాక పని అయిపోయింది. ముసలైనటువంటి పాము కాక గడికో ఆయనను గెలుకుతుంటే లేదా ఏదో చేస్తుంటే గడికొకసారి బుసగొట్టినట్టు 14 నెలలకోసారి, 6 నెలలకోసారి, 3 నెలలకోసారి ముసలి పాము బుసగొట్టినట్టుగా ఉన్నది అటు తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఏది ఏమైనా ఫిబ్రవరిలో కాక పెద్ద బహిరంగ సభ పెట్టబోతున్నాడంట. మొత్తం మీద కాక బీఆర్ఎస్ అంటేనే ప్రజల్లో మొత్తం మీద అదో తోకపాటి లెక్క అయిపోయింది అన్నట్టు తెలంగాణ ప్రజలు అనుకొస్తున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ మళ్ళా ఉన్నది, గట్టిగా ఉన్నది అంటూ కాక చెప్పుకొని వస్తున్నాడు. మొత్తం మీద ఏది ఏమైనా కానీ ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ ఉందంట. కాక నువ్వు ఇంతగానం చెప్తున్నావు కదా, ఒక్కసారి అసెంబ్లీకి వస్తే లెక్కలతో సహా మొత్తం రేవంత్ రెడ్డి వివరిస్తాడట. ఆ లెక్కలు అవునా కాదా, తప్ప లేదా రైటా అవి తెలవాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడాలంటే, ప్రజల కోసం నువ్వు కొట్లాడాలంటే అసెంబ్లీకి రావాలి. 2 లక్షలకు పైగా జీతం తీసుకుంటున్నావు కాక, ప్రజల కోసం మాట్లాడాలి కాక అంటూ తెలంగాణ ప్రజలు అనుకొస్తున్నారు. మొత్తం ఏది ఏమైనా కానీ తెలంగాణ ప్రజలు మొత్తం మీద నీ మీద నమ్మకమే పెట్టుకున్నారు అనుకొని చెప్పుకోవచ్చు. కాక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు నీకు కనబడితే ఒక్కసారి అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అరాచకాల పైన ఒక్కసారి నువ్వు మాట్లాడొచ్చు కదా అంటూ తెలంగాణ ప్రజలు అనుకొస్తున్నారు. కాక నువ్వు వస్తే అసెంబ్లీలో వాళ్ళకు ధీటుగా ఉంటది, వాళ్ళను ఇర్కాటంలో కూడా పెట్టచ్చు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాక అనర్హత పిటిషన్లపై నిర్ణయానికి ఎంత సమయం కావాలి, వారంలో చెప్పాలంటూ స్పీకర్ కు సూచించిన సుప్రీం ధర్మాసనం. సహేతుక సమయం అంటే మహారాష్ట్రలో లా, పదవి కాలం ముగిసే వరకు అని ప్రశ్న. కౌశిక్ రెడ్డి పిటిషన్ పై విచారణ వాయిదా అంటూ 3వ పేజీలోని వార్త. మొత్తం మీద ఏది ఏమైనా గాని నిన్న మాజీ సీఎం కేసీఆర్ గారు కొడితే మామూలుగా ఉంటది, గట్టిగా ఉంటది అంటూ నిన్న చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా గాని నువ్వు అసెంబ్లీకి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఇరుకొన పెట్టాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాక జల్దీ సే జల్దీ నీ ఆరోగ్యం మంచిగా మొత్తం మీద నువ్వు కాంగ్రెస్ పార్టీని ఇరకాటం పెట్టాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.